హాయ్ గైస్, వెల్కమ్ టు ఎంఎస్ అకాడమీ. లాస్ట్ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసామమ్మా? మ్యాథమెటిక్స్కి సంబంధించినటువంటి ప్రిపరేషన్ స్ట్రాటజీస్ ఎలా ఏంటి అన్నది డిస్కస్ చేసాం. ఓకేనా? ఈ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేస్తామంటే రీజనింగ్కి సంబంధించినటువంటి సిలబస్ ఏముంటుంది, దాన్ని ఎలా చదివితే మనకి ఈజీగా ఉంటుంది అండ్ ఎగ్జామ్లో మనం బాగా పర్ఫామ్ చేయొచ్చు ఈ వీడియోలో చూద్దాం. బిఫోర్ గోయింగ్ టు దట్, ఆర్ఆర్బిలో ఒక 2 నోటిఫికేషన్స్ రిలీజ్ చేయడం జరిగింది. వన్ ఈజ్ గ్రాడ్యుయేషన్ లెవెల్ అండ్ సెకండ్ వన్ ఈజ్ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్. వన్ ఈజ్ గ్రాడ్యుయేషన్ లెవెల్, దట్ ఈజ్ ఫర్ డిగ్రీ కంప్లీటెడ్ స్టూడెంట్స్కి. నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్. ఓకేనా? ఇది వచ్చేసి మీకు ఇంటర్మీడియట్ లెవెల్. ఇంటర్మీడియట్ లెవెల్ అంటే ఇంటర్మీడియట్ ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళ కోసం ఇది రిలీజ్ చేయడం జరిగింది. టోటల్గా మీకు 11,000 దాకా మీకు జాబ్స్ రిలీజ్ చేయడం జరిగింది. ఓకేనా? లాస్ట్ డేట్ దాకా మీరు ఉండదమ్మా. ఆల్రెడీ మనం నోటిఫికేషన్ గురించి ఒక వీడియో చేసాం, తర్వాత మీకు జోన్ సెలక్షన్ గురించి వీడియో చేసాం, జోన్ సెలక్షన్ గురించి కూడా వీడియో చేసాం. ఒకసారి ఆ వీడియోస్ చూసేసి మీరు లాస్ట్ మినిట్ దాకా వెయిట్ చేయకుండా, ఓకేనా, త్వరగా అప్లై చేసుకోండి. ఓకేనా? బిఫోర్ గోయింగ్ టు రీజనింగ్ యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీ గురించి వెళ్ళే ముందు మీకు ఒక చిన్న సజెషన్ అమ్మా. అది ఏంటి అంటే, ప్రిపేర్ ఫర్ CBT2 అమ్మా. CBT2కి ప్రిపరేషన్ చేయండి. దెన్ యూ విల్ క్లియర్ CBT1 ఆటోమేటిక్గా CBT1 మీరు క్లియర్ చేసుకోగలుగుతారు. ఓకేనా? మీరు ఎప్పుడు కూడా ప్రిపరేషన్ మైండ్లో ఎప్పుడు కూడా ఏది పెట్టుకోవాలి అంటే CBT2ని మాత్రమే మైండ్లో పెట్టుకోండి. ఇంకోటి ఏంటి అంటే ఎగ్జామినేషన్ హాల్లో మనకి కొన్ని MCQs టఫ్గా వస్తాయి అమ్మా. రీజనింగ్లో వాడు కావాలనే ఒక 5 MCQs వరకు కొంచెం టఫ్ MCQs మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మీకు ఇస్తాడు. వీటి కోసం మీరు ఎందుకు రావట్లేదు, ఏంటి దీని అంతు తెలుస్తా అని చెప్పేసి కనుక మీరు కూర్చున్నారు అంటే మీ ఎగ్జామ్ బిస్కెట్ అవుతుంది. కాబట్టి మీకు వస్తే వెల్ అండ్ గుడ్, ట్రై చేయండి, పెట్టేసేసేయండి. ఒకవేళ రాకపోతే దాని సంగతి లాస్ట్లో చూసుకోవచ్చు, వదిలేసేసి నెక్స్ట్ దానికి వెళ్ళిపోండి. ఓకేనా? రైట్. ఇప్పుడు మనం ప్రిపరేషన్ స్ట్రాటజీ అసలు ఏంటి సార్, ఏంటి సిలబస్ ఏంటి, దాన్ని ఎన్ని మాడ్యూల్స్గా డివైడ్ చేద్దాం, ఓకేనా, ఆ మాడ్యూల్స్లో ఏమేం కాన్సెప్ట్స్ కవర్ అవుతాయి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూద్దామమ్మా. రైట్. ఇది నేను చెప్పేది ప్రతిదీ కూడా CBT1 బేస్ చేసుకునే చెప్తున్నాను. CBT2కి మళ్ళీ ఇంకో వీడియో చేద్దాం. CBT2కి మళ్ళీ CBT1 అయిపోయిన తర్వాత ఇంకొక వీడియో చేద్దాం. CBT1కి CBT2కి డిఫరెన్సెస్ ఉంటాయమ్మా. మార్క్స్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, ఒక్కొక్క టైప్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎనాలజీలో ఇక్కడ 3 క్వశ్చన్స్ ఇచ్చాడు, అక్కడ 5 ఇవ్వచ్చు, 6 ఇవ్వచ్చు, లేదా దానికన్నా తక్కువ ఇవ్వచ్చు. ఓకేనా? అది దాని గురించి ఒక క్లియర్ కట్ వీడియో చేస్తాను. ఇప్పుడు మట్టికి నేను చెప్తుంది ప్యూర్లీ CBT1 బేస్ చేసుకుని మాత్రమే చెప్తున్నాను. అది 2019 నోటిఫికేషన్ బేస్ చేసుకుని చెప్తున్నాను. ఓకేనా? మైండ్లో పెట్టుకోండి. ఓకేనా? మాడ్యూల్ 1 మీకు
టోటల్గా 10 మార్క్స్ వస్తాయి. మాడ్యూల్ 1 ప్రిపేర్ అయితే మీకు టోటల్గా ఒక 10 మార్క్స్ దీని నుంచే వచ్చేస్తాయి. ఓకేనా. మాడ్యూల్ 1లో ఏమేమి కవర్ అవుతాయి సార్ అంటే మీకు సిరీస్ కవర్ అవుతాయమ్మా, ఎనాలజీ కవర్ అవుతుంది, క్లాసిఫికేషన్ కవర్ అవుతుంది, కోడింగ్ డీకోడింగ్ కవర్ అవుతుంది, మిస్సింగ్ నెంబర్స్ కవర్ అవుతుంది. సిరీస్లో ఏమేమి టైప్స్ ఉంటాయమ్మా, నెంబర్ సిరీస్, ఆల్ఫాబెట్ సిరీస్. నెంబర్ సిరీస్లో ఒక్క నిమిషమా, నెంబర్ సిరీస్లో ఎరైజర్ స్ట్రోక్ ఎరైజర్, ఓకే రైట్. నెంబర్ సిరీస్, ఆల్ఫాబెట్ సిరీస్ ఈ రెండు కవర్ అవుతాయి. నెంబర్ సిరీస్, ఆల్ఫాబెట్ సిరీస్ కవర్ అవుతాయి. వేరేజ్ నెంబర్ సిరీస్లో టూ టైప్స్ మీద క్వశ్చన్స్ అడుగుతాడు. వన్ ఈజ్ మిస్సింగ్ నెంబర్స్, సెకండ్ వన్ ఈజ్ రాంగ్ నెంబర్ సిరీస్. ఇలా 2 టైప్స్గా కవర్ అవుతాయి మీకు. ద మెయిన్ ఇంపార్టెంట్ ఇన్ నెంబర్ సిరీస్ ఈజ్ మిస్సింగ్ నెంబర్ సిరీస్. మిస్సింగ్ నెంబర్ సిరీస్, రాంగ్ సిరీస్ మీద వన్ ఆర్ టూ టైమ్స్ మాత్రమే అడుగుతాడు. ఓకేనా. ఎక్కువగా కాన్సన్ట్రేషన్ ఎక్కడ చేస్తాడమ్మా అంటే మిస్సింగ్ నెంబర్ సిరీస్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేస్తాడు. కాబట్టి మీరు కూడా ఫోకస్ ఆన్ మిస్సింగ్ నెంబర్ సిరీస్ మీద ఎక్కువగా ఫోకస్ చేయండి, వేరియస్ కంపేర్ టు రాంగ్ నెంబర్ సిరీస్. ఓకేనా. ఎనాలజీలో ఎలా ఉంటుందమ్మా, ఎనాలజీలో ఎక్కువగా ఆడ్ మ్యాన్ అవుట్ మీద క్వశ్చన్స్ అడుగుతాడు. ఓకేనా రైట్. దేని మీద ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతాడమ్మా, ఆడ్ మ్యాన్ అవుట్ మీద ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతాడు. ఇదేంటి ఇవాళ టచ్ అవ్వట్లేదు, ఎరైజర్ రైట్. ఓకే రైట్. ఆడ్ మ్యాన్ అవుట్ మీద ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతాడు. ఓకేనా. ఈ ఎనాలజీలో 3 టైప్స్ ఆఫ్ ఎనాలజీస్ ఉన్నాయమ్మా. ఒకటి నెంబర్ ఎనాలజీ, సెకండ్ వన్ ఈజ్ లెటర్ ఎనాలజీ అండ్ థర్డ్ వన్ ఈజ్ వర్డ్ ఎనాలజీ. ఓకేనా. వర్డ్ ఎనాలజీ వీటి మీద ఎక్కువగా క్వశ్చన్స్ అడగడానికి ఎక్కువగా స్కోప్ ఉందమ్మా. ఓకేనా రైట్. ఇవి కోడింగ్ డీకోడింగ్ తెలిసిందే కదా. మిస్సింగ్ నెంబర్స్ వచ్చేసి మీకు ట్రయాంగిల్ షేప్ కానీ, స్క్వేర్ షేప్స్ కానీ, లేకపోతే వేరు షేపుల్లో అడిగేసేసి రెక్టాంగిల్ షేప్ కానీ దీంట్లో నెంబర్స్ ఇచ్చేసి ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇస్తాడు. నెక్స్ట్ అది ఆ నెంబర్ ఏంటి అని అడుగుతాడు. ఓకేనా. ఇలా మిస్సింగ్ నెంబర్స్ మీద క్వశ్చన్స్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఓకేనా రైట్. టోటల్ మాడ్యూల్ 1 నుంచి ఎన్ని క్వశ్చన్స్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఎన్ని క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? టోటల్ 10 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు 10 మార్క్స్కి. ఓకేనా. మాడ్యూల్ 1 మీకు 30లో 10 క్వశ్చన్స్ వస్తున్నాయి అంటే 30 మార్క్స్లో 10 మార్క్స్, 1/3 ప్రిపరేషన్ ఫ్రమ్ మాడ్యూల్ 1 నుంచే మీకు 1/3 ప్రిపరేషన్ అయిపోతుంది రైట్. 1/3 ప్రిపరేషన్ మాడ్యూల్ 1 నుంచి అయిపోతుంది. వేరేజ్ కమింగ్ టు మాడ్యూల్ 2 నుంచి మనం ఏమేమి టాపిక్స్ కవర్ చేస్తామమ్మా అంటే బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్స్, సిలోజిమ్స్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, ర్యాంకింగ్ టెస్ట్, లాజికల్ వెన్ డయాగ్రామ్స్, సిట్టింగ్ అరేంజ్మెంట్ అండ్ పజిల్స్ ఇవి రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా రైట్. ఇవి రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. వేరేజ్ బ్లడ్ రిలేషన్స్ నుంచి మీకు 2 క్వశ్చన్స్ వస్తాయి. బ్లడ్ రిలేషన్స్ నుంచి మీకు 2 క్వశ్చన్స్ వస్తాయమ్మా. 2 కూడా ఈజీగానే ఉంటుంది. వేరేజ్ డైరెక్షన్స్ నుంచి 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా. సిలోజిమ్స్ నుంచి 2 క్వశ్చన్స్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్ 1 క్వశ్చనే,
ర్యాంకింగ్ టెస్ట్ ఒక క్వశ్చన్ని, వెన్ డయాగ్రామ్స్ నుంచి ఒక క్వశ్చన్, సీటింగ్ అరేంజ్మెంట్స్ ఆర్ పజిల్స్ దీని నుంచి ఒక క్వశ్చన్ వస్తుందమ్మా. ఒక దాంట్లో సిట్టింగ్ అరేంజ్మెంట్స్ అడిగాడంటే నెక్స్ట్ దాంట్లో పజిల్స్ అడుగుతాడు. అలా వాడి ఇష్టం. ఆ 2 టాపిక్స్లోంచి ఏదో ఒక టాపిక్ తీసుకుంటాడు. ఒక టాపిక్ తీసుకుని ఆ టాపిక్ మీదే క్వశ్చన్ అడుగుతాడు. ఓకేనా? రైట్. రైట్. ఏదో ఒక క్వశ్చన్ మాత్రమే అడుగుతాడు. రైట్. ఇది అయిపోయిన తర్వాత వచ్చేసి మీకు నెక్స్ట్ ఇక్కడికి ఎన్ని క్వశ్చన్స్, ఇక్కడికి ఎన్ని మార్క్స్ వచ్చేసినాయమ్మా? ఇక్కడ కూడా మీకు టోటల్ 10 మార్క్స్ అడుగుతాడు. 3 2s are 6, 4. ఓకే, 10 మార్క్స్ అడుగుతాడు. ఓకేనా? 10 మార్క్స్ అడుగుతాడు. ఇక్కడికి మీకు 20 మార్క్స్ అయిపోతాయి. ఒక 5 క్వశ్చన్స్ మట్టికి హార్డ్ అడుగుతాడమ్మా. రిమైనింగ్ 5 క్వశ్చన్స్ మిగతా 2 మాడ్యూల్స్ నుంచి అడుగుతాడు. నాన్ వెర్బల్ నుంచి ఒక 5 మార్క్స్కి అడుగుతాడు. ఓకేనా? క్రిటికల్ రీజనింగ్ నుంచి ఒక 3 మార్క్స్కి అడుగుతాడు. అండ్ మిస్లేనియస్ టాపిక్స్ వచ్చేసి మీకు ఇన్ఈక్వేషన్స్ అని చెప్పేసి, ఇంకా స్టేట్మెంట్స్ అని చెప్పేసి ఇలా వాటి మీద క్వశ్చన్స్ ఒక 2 మార్క్స్కి అడుగుతాడు. ఓకేనా? అర్థమవుతుందా? రైట్. ఇక్కడ వరకు అర్థమైందమ్మా. మొత్తం టోటల్ 30లో ఒక 5 మట్టికి డిఫికల్ట్గా అడుగుతాడు. ఆ డిఫికల్టీ కోసం మీరు పోయి మిగతా వాటిని మార్క్స్ పోగొట్టుకోకండి. ఆ 5 వస్తే పెట్టండి, లేదంటే పక్కన పెట్టేసేయండి, లాస్ట్లో చూసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఓకేనా? మిగతా 25 మీద కాన్సన్ట్రేషన్ చేయండి. మాడ్యూల్ 1, మాడ్యూల్ 2, ఫస్ట్ మాడ్యూల్ 1 ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి. తర్వాత మాడ్యూల్ 2 ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి. తర్వాత వచ్చేసి మాడ్యూల్ 3 మీద ఫోకస్ చేయండి. అండ్ తర్వాత మాడ్యూల్ 4. ఇలా ఈ 4 మాడ్యూల్స్ కనుక మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే మీ చేతిలో 25 మార్క్స్ ఉంటాయి. మన అదృష్టం బాగుండి ఈ 5 డిఫికల్టీలో కూడా మీకు మార్క్స్ వచ్చినాయి అనుకోండి, ఎగ్జామినర్ యొక్క మన మైండ్ సెట్ మ్యాచ్ అయితే ఈ 5 క్వశ్చన్స్ కూడా మనకి కరెక్ట్ అవుతాయి అమ్మా. ఎగ్జామినర్ యొక్క మైండ్ సెట్, మన మైండ్ సెట్ 2 మ్యాచ్ అయితే ఆ 5 క్వశ్చన్స్ కూడా కరెక్ట్ అవుతాయి. ఓకేనా? రీజనింగ్లో మీరు 25 తెచ్చుకోవడానికి ఎక్కువ స్కోప్ ఉంటుందమ్మా. మీరు ప్రిపరేషన్ ఎలా చేయాలి అంటే ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ మాడ్యూల్ 1లో కాన్సెప్ట్స్ ఏంటి? ఫస్ట్ కాన్సెప్ట్ ఓకే, ప్రిపేర్ అయ్యాను. నెక్స్ట్ దాని మీద టెస్ట్లు ఏమైనా ఉన్నాయా? టెస్టులు రాశాను. ఓకేనా? ఎక్కడ మిస్టేక్స్ చేశాను, ఎక్కడ ఎక్కువగా మిస్టేక్స్ చేస్తున్నాను, ఆ మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకోవడానికి ఏం చేయాలి? ఒక నోట్బుక్ పెట్టుకోండి. ఓకేనా? ఈ టెస్ట్లో నేను ఈ మిస్టేక్స్ చేశాను, ఈ మిస్టేక్స్ ఎందుకు చేశాను, నేను రాంగ్గా అజంప్షన్ చేసుకున్నానా, లేకపోతే నాకు రాలేదా అసలు? ఓకేనా? ఇవన్నీ మీరు క్యాలిక్యులేట్ చేసుకుని, ఓకేనా, దాన్ని బట్టి ఆన్సర్స్ అనేది టిక్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ టైం రిపీట్ కాకూడదు. ఈ టెస్టులు అన్నీ అయిపోయిన తర్వాత గ్రాండ్ టెస్టులు రాశాను, ఆ గ్రాండ్ టెస్టులు రాసేటప్పుడు మీరు ఈ మిస్టేక్స్ అన్నవి చేయకూడదు. ఓకేనా? రైట్. మీకు రీజనింగ్లో ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి అమ్మా, కంటిన్యూస్ టచ్ అనేది మీకు కంపల్సరీగా ఉండాలి. నువ్వు ఎవ్రీడే ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? ఎవ్రీడే ప్రాక్టీస్ చేయాలి, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. అప్పుడే నువ్వు ఎగ్జామినర్ మైండ్ సెట్కి మ్యాచ్ అవుతావు. ఓకేనా? రైట్ మా ఇవి
కాన్సెప్ట్స్ ఏమేమి ఉన్నాయో నేర్చుకున్నాం ఈ క్లాస్లో. రీజనింగ్లో కాన్సెప్ట్స్ ఏమున్నాయో నేర్చుకున్నాం, టాపిక్స్ ఏమేమి టాపిక్స్ కవర్ అవుతాయో నేర్చుకున్నాం. ఓకేనా? ఆ టాపిక్స్ని ఏ మాడ్యూల్గా డివైడ్ చేయాలో నేర్చుకున్నాం. ఆ మాడ్యూల్ వైజ్గా మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని నేర్చుకున్నాం. ఓకేనా? డౌట్స్ వస్తే ఒక నోట్బుక్ పెట్టుకుని ఆ నోట్బుక్లో రాసుకోవాలని నేర్చుకున్నాం. ఆ నోట్బుక్లో చేసిన మిస్టేక్స్ నెక్స్ట్ దాంట్లో కంటిన్యూ చేయకూడదు లేదా రిపీట్ చేయకూడదు అని నేర్చుకున్నాం. ఇలా మీ ప్రిపరేషన్ ప్లానింగ్ యాక్షన్ అన్నది కనుక ఉంటే ఖచ్చితంగా మీరు జాబ్ కొట్టడం గ్యారంటీ. 25 మార్క్స్ వచ్చినాయి అనుకోండి అమ్మా. అర్థమెటిక్లో 30 ప్లస్ 25 ఎంతమ్మా? 55. 55 ప్లస్ ఒక 25 మార్క్స్ కనుక మీరు 40లో జనరల్ స్టడీస్ నుంచి, జనరల్ అవేర్నెస్ నుంచి కనుక మీరు తెచ్చుకున్నట్లయితే టోటల్ ఎంతమ్మా? 80 మార్క్స్ తెచ్చుకున్నట్టు. మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ, ఏ జోన్కి అప్లై చేసుకున్నా కానీ మీకు జాబ్ గ్యారంటీగా వస్తుంది. జాబ్ గ్యారంటీగా వస్తుంది. ఓకేనా? రైట్. ఈ ప్రిపరేషన్ ప్లాన్తో వెళ్ళండి అమ్మా ముందుకి, మీకు జాబ్ ఖచ్చితంగా వస్తుంది. ఐ విల్ ఎన్ష్యూర్. ఓకేనా? రైట్. ఇద్దరు కూడా గ్రాడ్యుయేట్ లెవెల్స్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్స్ సేమ్ సిలబస్ అమ్మా. సిలబస్ అనేది సేమ్. మీకు ఎక్కడ డిఫరెన్స్ వస్తుంది అంటే డిఫికల్టీ లెవెల్ ఏదైతే ఉందో ఆ డిఫికల్టీ లెవెల్ ఇక్కడ కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఎక్కడ ఎక్కువగా ఉంటుందమ్మా? గ్రాడ్యుయేట్ లెవెల్స్కి ఎక్కువగా ఉంటుంది. ఓకేనా? ఇక్కడ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫోకస్ ఆన్ దిస్ వన్. గ్రాడ్యుయేట్ లెవెల్లో కనుక మీరు ప్రిపేర్ అయితే, గ్రాడ్యుయేట్ లెవెల్లో కనుక అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ వాళ్ళు కూడా ప్రిపేర్ అయితే జాబ్ మీకు కేక్ వాక్ అమ్మా. ఓకేనా? మీకు కేక్ తిన్నంత ఈజీగా ఉంటుంది జాబ్. మీరు CBT 2 లెవెల్లో ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి. ఓకేనా? నాట్ ఫర్ CBT 1. నేను CBT 2కి ప్రిపేర్ అవుతున్నాను. నాకు CBT 1 ఆల్రెడీ వచ్చేసింది. రీజనింగ్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇంకోటి కూడా ఉంది. నా పర్సనల్ ఇంట్రెస్ట్స్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్స్ తీసుకొచ్చి ఈ రీజనింగ్లో రుద్దకండి. మీ పర్సనల్ ఇంట్రెస్ట్ పక్కన పెట్టి కనుక మీరు ప్రిపేర్ అయితే రీజనింగ్ చాలా ఈజీ. ఓకేనా? మీ పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొచ్చి రీజనింగ్లో రుద్దారనుకోండి, మీకు ఎప్పటికీ కూడా ఆన్సర్స్ టాలీ అవ్వవు. కొన్ని రీజనింగ్ క్వశ్చన్స్లో ఆప్షన్ నుంచి డైరెక్ట్గా ఆన్సర్ తెప్పించేయచ్చు. అలాంటి ట్రిక్స్ కూడా ఉంటాయి. అలాంటి ట్రిక్స్ మన క్లాస్లో చెప్పుకుంటాం. ఓకేనా? కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నీడీ పీపుల్కి షేర్ చేయండి. అండ్ కామెంట్, ఏదన్నా క్వశ్చన్స్ అర్థం కాని ఉంటే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే మీ పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొచ్చి ఇక్కడ చూపించకండి అని చెప్పాను కదా. అది అయిపోయిన తర్వాత ఇంకోటి ఏంటి అంటే మీరు ఎగ్జామ్ ఎప్పుడైతే రాస్తారో అప్పుడు మీరు రాసే ఆ ఎగ్జామ్ మీ మైండ్ సెట్ని బట్టే రీజనింగ్లో మార్క్స్ అనేవి డిసైడ్ అవుతాయి. ఓకేనా? రీజనింగ్లో మార్క్స్ దేన్ని బట్టి డిసైడ్ అవుతాయమ్మా? మీ మైండ్ సెట్ ఆ ఎగ్జామ్ హాల్లో ఎలా ఉంది అన్న దాన్ని బట్టే మీ మార్క్స్ డిసైడ్ అవుతాయి. కాబట్టి చాలా పీస్ఫుల్గా, చాలా కామ్గా
ఓకేనా, నాకు వచ్చు. స్టార్ట్. 1 by 1 చేసుకుంటా వచ్చేసేయండి. 30 seconds. ఎవరైతే 30 secondsలో పెట్టగలుగుతారో క్వశ్చన్స్ వాళ్ళకి మాత్రమే టైం మరీ చెప్తున్నాను. 30 seconds. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది, దాన్ని చూసుకుని ఆన్సర్స్ 1/3 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. ఓకేనా, దాన్ని బట్టి చూసుకుని ఆన్సర్ స్టిక్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో రేపటి వీడియోలో మనం పర్సంటేజెస్ స్టార్ట్ చేసుకుందామమ్మా. ఏ టాపిక్ అన్నది నేను రేపు షార్ట్ చేసి చెప్తాను, లేదంటే లాంగ్ వీడియోలోనే డైరెక్ట్గా చెప్పేసేస్తాను. ఓకేనా, జనరల్ అవేర్నెస్ రేపు నెక్స్ట్ సండే జనరల్ అవేర్నెస్ గురించి ప్లాన్ చేసుకుందాం. ఎలా చదవాలి ఏంటి, పాలిటీ, ఎకనామిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇలా ఏది ఎలా చదవాలి అన్నది ఒకసారి ప్లాన్ చేసుకుందాం. ఓకేనా. నెక్స్ట్ రీజనింగ్లో వచ్చేసి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి, కంటిన్యూస్ టచ్ ఉండాలి. ఓకేనా, ఈ రెండు. అండ్ మీ ఎగ్జామ్ హాల్లో మీ మైండ్ సెట్ పర్ఫెక్ట్గా ఉండాలి. ఈ 3 బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు రీజనింగ్ సబ్జెక్ట్కి వచ్చేసరికి. ఓకేనా, రైట్. అర్థమెటిక్ ఆర్ మ్యాథమెటిక్స్కి వచ్చేసి మీరు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి, నెంబర్ ఆఫ్ మోడల్స్ ప్రాక్టీస్ చేయాలి, న్యూ కాన్సెప్ట్స్ వచ్చేసి మీరు ఎప్పుడూ కూడా ఒక నోట్బుక్ పెట్టుకోండి అమ్మా. నోట్బుక్లో ఎలా ఉండాలి అంటే, ఒక చాప్టర్ పర్సంటేజెస్ తీసుకున్నాం అనుకోండి, దాంట్లో కాన్సెప్ట్ నెంబర్ 1, కాన్సెప్ట్ నెంబర్ 2, కాన్సెప్ట్ నెంబర్ 3, కాన్సెప్ట్ నెంబర్ 4, ఇలా కాన్సెప్ట్ వైజ్గా రాసుకుంటూ వెళ్ళాలి. కాన్సెప్ట్ నెంబర్ 1 ఏంటి, దానికి సంబంధించిన ఒక 2 questions ఆర్ 3 questions. నెక్స్ట్ కాన్సెప్ట్ నెంబర్ 2 ఏంటి, దానికి సంబంధించిన 1 or 2 questions. ఇలా 3, 4 ఇలా చేసుకుంటూ ఒక బుక్ మెయింటైన్ చేసుకోండి. ఈ బుక్ ఎప్పుడు మీకు ఉపయోగపడుతుంది అంటే, మీరు ఏ జాబ్కి ప్రిపరేషన్ అయినా కానీ ఇలా డివైడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఏ టాపిక్ తీసుకున్నా దాంట్లో కాన్సెప్ట్స్ ఏమి ఉంటాయి, దాని మీద టైప్స్ ఆఫ్ మోడల్స్ ఏమి అడుగుతాడు, ఆ కాన్సెప్ట్లో టైప్స్ ఆఫ్ మోడల్స్ ఏమి అడుగుతాడు. ఇలా మీరు కనుక ప్లాన్ వేసుకుని మీరు నోట్బుక్ తయారు చేసుకోండి. ఈ నోట్బుక్ ఎగ్జామ్కి వెళ్ళే ఒక 10 days ముందు మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. రైట్. ఓకేమ్మా, we will wind up this session with for today. We will meet in next class అమ్మా. మనం నెక్స్ట్ క్లాస్లో మీట్ అవుదాం. ఓకేనా, విత్ ఏ న్యూ కాన్సెప్ట్. ఓకేనా, థ్యాంక్ యూ, హ్యావ్ ఏ గుడ్ డే. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా, థ్యాంక్ యూ ఆల్, హ్యావ్ ఏ గ్రేట్ డే, గుడ్ నైట్. ఓకేమ్మా, బాయ్.